రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి అపోజిషన్ పార్టీస్ అన్ని కాస్త అపోజిట్గా మాట్లాడుతున్నాయి. ఎలాంటి మద్దతు ఇవ్వకుండా అసలు మీరు దేశానికి పట్ల యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా, అంత బలం మన దగ్గర ఉందా, అసలు ఎలాంటి శక్తి సామర్థ్యాలు మనం లేకుండా, ఆర్మీ కూడా రెడీ లేకుండా భారత్ పైకి యుద్ధానికి ఎలా వెళ్ళగలమని కూడా ఇప్పటికే అపోజిషన్ పార్టీస్ అన్ని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి ఏవైతే పాకిస్తాన్ గవర్నమెంట్ కాకుండా ఇతర రాజకీయ పార్టీలు పాకిస్తాన్లో ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అదేవిధంగా ఆర్మీ చీఫ్ యుద్ధం గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేకుండా మనం యుద్ధానికి ఎలా వెళ్ళగలుగుతామని కూడా అటు ఆర్మీతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇండియా సిద్ధంగా ఉంది, ఎప్పుడెప్పుడు అటాక్ జరుగుతుందా అనే ఒక టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. అసలు మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అండ్ దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ సరిహద్దుల మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధానికి ఇప్పటికే సన్నద్ధమవుతున్నామన్న సంకేతాలను ఇటు భారత ప్రభుత్వం ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వరుస సమావేశాలు, ఇటు ఆర్మీ చీఫ్ తో సైనిక ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగా కూడా ఇటు భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఉగ్రవాదులకు మద్దతు దేశం పాకిస్తాన్ కూడా మధ్యలో ఒకవేళ ఇబ్బందులు తలెత్తే దానిపైన కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇస్తున్న తరుణంలో పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ఇప్పటికే అనేక కలహాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పంజాబ్ సింధు జలాల వివాదం ఒకటి, ఇటు మరోవైపు సైనిక స్థావరాలలో పేలుళ్లు జరగడం, లాహోర్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు జరగడం, దీంతో పాటుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి అటాక్లు జరగడం, హెచ్చరికలు. ఈ మూడు అంశాల్లో మరి అంతర్గతంగా సతమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోబోతుంది అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధం వస్తే మరింత ఇబ్బందుల్లో పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ చర్యలు, పాకిస్తాన్ ప్రధానితో పాటుగా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు మొదలైనట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తన కుటుంబాన్ని విదేశాలకు పంపించడం, తాను కూడా బంకర్లోకి వెళ్లాడన్న కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే సైనికులు వేలాది మంది రాజీనామాలు చేసి మేము యుద్ధంలో పాల్గొనలేమంటూ దాదాపు 3000 నుంచి 4000 మంది సైనికులు రిజైన్ చేసి వెనక్కి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు వెళ్ళిపోయారు, ఉద్యోగాలని మధ్యలోనే వదిలేసి. సో ఈ మొత్తం పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రధాని పైన, ఇటు ఆర్మీ చీఫ్ పైన వరుస విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితి. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కొంత సంకేతాలు, కొంత వివాదాస్పద వాక్యాలు ఇటు ప్రధాని కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన వారు చేయడంతో కొంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అంతర్గతంగా సతమవుతున్నటువంటి పాక్ ఆర్మీతో పాటుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ప్లస్ ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొంత సంశయంలో, కొంత చిక్కుల్లో ప్రధాని యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్వయంగా ప్రధాని తమ్ముడైనటువంటి మాజీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఈ పరిస్థితులను వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు ఇప్పటికే పాకిస్తాన్ లో నెలకొన్న నేపథ్యంలో యుద్ధం వేస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే పెద్ద ఎత్తున భారత్ ఇప్పటికే త్రివిధ దళాలను అప్రమత్తం చేయడం, సైనిక చర్యలను పూర్తిగా భద్రతను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ వద్ద అంత యుద్ధం చేసే అంత శక్తి సామర్థ్యాలు లేని పక్షంలో ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి, దేశం మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అనుకుంటూ కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇటు ప్రధాని చర్యలు,
ఆర్మీ చీఫ్ చర్యలను కూడా వ్యతిరేకిస్తున్నాయి, బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఇంత అంతర్గత చిక్కుల్లో ఉంటూ యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటిస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శలు వ్యతిరేకత నేపథ్యంలో భారత్ మాత్రం ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము ఉగ్రవాదుల ఏరివేతకు. గతంలో జరిగినటువంటి అటాక్ల నేపథ్యంలో, తాజాగా పహల్గామ్ ఉగ్రవాదుల అటాక్ నేపథ్యంలో భారీ ప్రతీకార చర్యకు సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో అంతర్గతంగా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఇటు వ్యతిరేకత, ఇటు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, మద్దతు లేకపోవడంతో ఇటు ప్రధాని కూడా కొంత ఆరోగ్య సమస్యలతో కూడా సతమతమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఆర్మీ చీఫ్ ఏమో బంకర్లోకి వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు పాకిస్తాన్ లో మరింత ఇబ్బందులు తలెత్తే, మరింత ఎదురుదెబ్బలు ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో మరింత పాకిస్తాన్ కు యుద్ధం అనివార్యమైనా కూడా పాకిస్తాన్ మరింత చిక్కుల్లో పడుతుందంటూ అక్కడ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి. ఇప్పటికే భారత్ సిద్ధమైన నేపథ్యంలో పాకిస్తాన్ లో మరిన్ని ఆందోళన, ఉద్రిక్తత పరిస్థితులు అంతర్గతంగానే పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కువ అవుతాయని చెప్పి అక్కడ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ సాగర్ ఫర్ ది అప్డేట్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికే బంకర్లో ఉన్నారు అన్న సమాచారం వస్తుంది. మరోవైపు పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అన్న వార్త బయటకు వచ్చింది. ఇదే నేపథ్యంలో చాలామంది పాకిస్తానీ సోల్జర్స్ కూడా రిజైన్ చేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మన మీద భారత్ దాడి చేసినా లేదా మనం యుద్ధానికి కూడా సిద్ధం అంటున్నా కూడా మన దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనం పూర్తిగా సిద్ధం లేనప్పుడు మనం భారత్తో యుద్ధం ఎలా చేయగలము అని చెప్పి కూడా పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే పహల్గామ్లో దాడితో యావత్ భారతదేశం ఆగ్రహానికి గురైంది. 140 కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్ పహల్గామ్ దాడికి కారణమై ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఉగ్రదాడికి తగిన ఫలితం తప్పదని ప్రపంచ దేశాల సాక్షిగా పాకిస్తాన్ను ప్రధాని మోడీ హెచ్చరించారు. దీనిలో భాగంగా పాకిస్తాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులేస్తున్నారు. అయితే హిందూ జలాలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించడంతో పాటు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించింది ఇండియన్ గవర్నమెంట్. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఓవైపు భారత్ను హెచ్చరిస్తూ ప్రకటనలు చేయడమే కాదు, ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతుంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దగ్గర నుండి బిలావల్ భుట్టో వరకు వారి కుటుంబాలు దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే వారితో పాటు పాక్ జాయింట్ చైర్పర్సన్ షంషాద్ మిర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారులు కూడా, వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. అయితే మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రజెంట్ భారత్తో యుద్ధానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్మీ వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తున్నారు. మరోవైపు తెహ్రీకే తాలిబాన్ నేరుగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేసి సైనికులను చంపేస్తుంది. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాలంటే సైనికులు భయపడుతున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తాం కానీ అక్కడ విధులు నిర్వహించలేమంటున్నారు. అవసరమైతే పాకిస్తాన్ ఆర్మీ విధించే శిక్షలకు కూడా సిద్ధమంటున్నారు పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ని భారత్ నుంచి వచ్చే వార్నింగ్సే కాకుండా అంతర్గతంగా ఇంటర్నల్ వార్ జరుగుతుంది, అంతర్గత యుద్ధం జరుగుతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ చాలా సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రమోట్ చేయడం కారణంగా ఏకంగా భారత భూభాగంలోకి చొరబడి అక్కడికి వచ్చిన పర్యాటకులను మీద దాడి చేయడం అనేది పాకిస్తాన్కు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. అదే కాకుండా ఇప్పుడు అంతర్గత యుద్ధం, దాని తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తానీ సోల్జర్స్ పైన అటాక్ చేయడం, దాని తర్వాత ఇప్పుడు నేరుగా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ బంకర్లోకి వెళ్ళిపోయారు అనే సమాచారం వస్తుంది. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని కూడా సమాచారం బయటకు వస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలతో పాటు ఏవైతే పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూనే ఏవైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచిస్తుందో దానికి అగెయిన్స్ట్గా కూడా చాలా క్వశ్చన్స్ని పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. సో మొత్తం మీద చూడాలి. ఇప్పటికే పాకిస్తాన్ తనంతట తాను కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. సో ఫర్దర్గా భారత్ తీసుకునే మరిన్ని నిర్ణయాలు పాకిస్తాన్కి కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.